హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మౌనిక. ఈరోజు వచ్చేసి మార్గశిర మాసంలో షష్ఠి. ఈ షష్ఠికి ప్రత్యేకమైన రోజుంది. అదే ఏంటంటే మన సుబ్రహ్మణ్య స్వామి సుబ్రహ్మణ్య షష్ఠి అంటారు ఈరోజు. అలాగే మనం ముందుగా మన గణపతికి ఇష్టమైన గన్నేరు పువ్వు, అలాగే అమ్మవారికి పార్వతమ్మ వారికి మందారము, గంగమ్మకి నందివర్ధనం, మన శివయ్యకి నందివర్ధనం, అలాగే మనకి ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు సుబ్రహ్మణ్య స్వామికి తెల్లటి కలర్ పువ్వులు ఏవైనా సరే వైట్ కలర్ పువ్వులు పెట్టుకోవడం శ్రేష్టం. ఆ స్వామివారికి వైట్ కలర్ పువ్వులంటేనే చాలా ఇష్టమంట. నేనైతే ఇక్కడ నందివర్ధనం పెట్టుకున్నాను. అలాగే విష్ణు చక్రము, కాడమల్లె. హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మౌనిక. ఈరోజొచ్చేసి మార్గశిర మాసంలో బుధవారము అనగా షష్ఠి. ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి. అయితే మనకి ప్రతి సంవత్సరము మార్గశిర మాసంలో వచ్చే షష్ఠిని మనం సుబ్రహ్మణ్య షష్ఠిగా చేసుకుంటాము. దీనికి ప్రత్యేకంగా చేసే నియమము అంటూ ప్రత్యేకత ఏమి లేవు. మనం వీలైతే సుబ్రహ్మణ్య స్వామికి వెళ్లి పంచామృతాలతో అభిషేకం చేయడము, అలాగే మన నాగులమ్మకి నాగపంచమి, నాగ చవితి అప్పుడు వీలు పడని వాళ్ళు ఎవరైనా సరే, ఈ నాగులమ్మకి పాలతో గాని, నీళ్ళతో గాని అభిషేకం చేయొచ్చు. మన సుబ్రహ్మణ్య స్వామికి ప్రతి శివాలయంలో తప్పకుండా సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు. అక్కడ దర్శనం చేసుకొని, అలాగే పంచామృతాలతో అభిషేకం చేపిచ్చుకోవడము శ్రేష్టము. మీకు వీలు పడలేదు అంటే మాత్రం నమస్కారం చేసుకొనొచ్చినా సరిపోతుంది. లేదు అది కూడా అంటే మన ఇంట్లోనే ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఫోటోకి తెల్లటి పువ్వులు, తెల్లటివి ఏవైనా సరే వైట్ కలర్ ఫ్లవర్స్ మనం స్వామివారికి సమర్పించుకొని, అలాగే మన దగ్గరున్న ఏదైనా పండు, ఫలం ఏ పండైనా సరే నైవేద్యంగా పెట్టుకొని, వీలైతే చలిమిడి చేసుకోవాలి. చలిమిడికి అటు ఇటు అయిన వాళ్ళు మాత్రం ఇలా పెసరపప్పు, బెల్లం ముక్క, వడపప్పులాగా నివేదన చేసుకోవచ్చు. అలాగే పానకం గూడా స్వామివారికి ప్రసాదంగా పెట్టవచ్చు. అలాగే ఈ సంవత్సరం అయితే ప్రత్యేకమని చెప్పొచ్చు. ఎందుకంటే బుధవారం వచ్చేసింది. స్వామికి ఎంతో ఇష్టమైన బుధవారం వచ్చింది ఈసారి. ఆ అయ్యప్ప సోదరుడు, వినాయక సోదరుడు మన సుబ్రహ్మణ్య స్వామి. మీ పిల్లలకి వీలైనంత వరకు అష్టకం కానీ, సుబ్రహ్మణ్య శతనామావళి కానీ వినిపించేందుకు ట్రై చేయండి. లేదు అంటే మాత్రం మీరు చెప్తుంటే వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకొనైనా వినిపియండి. మనకి ఫోన్‌లో కొట్టేస్తే మంచిగా శతనామావళి వచ్చేస్తుంది. అష్టోత్తర శతనామావళి. అది పిల్లలకి వినిపించడం ద్వారా పిల్లలకి విద్య, సద్వృద్ధి, సత్ప్రవర్తన. అలాగే పిల్లలకి కావాల్సింది మెయిన్ విద్య. ఈ సుబ్రహ్మణ్య అష్టకం వినడం ద్వారా పిల్లలకి విద్య చక్కగా ఉంటుంది. ఇంట్లో ఎలాంటి సమస్యలున్నా, చీడ-పీడ బాధలున్నా తగ్గిపోతాయి. థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్. For more videos, please subscribe to my channel.